హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలిపారండి. మహిళలకు సంబంధించి ప్రతి మహిళకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. సో అయితే మనకు కొన్ని కారణాల వల్ల గత 2 నెలల నుంచి జూలై ఆగస్టు ఈ నెలల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే జమ అయితే చేస్తామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బులు అయితే ఆపడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ డబ్బులు ఎప్పుడు వేస్తామని చెప్పేసి నియామకాలు అయితే జారీ చేశారండి. సో ఈ డబ్బులు వేసే డేట్ కూడా మనకైతే ఫిక్స్ అయితే అయిపోయింది. ఈ వీడియోలో ఎప్పటి నుంచి ఈ డబ్బులు అయితే పడతాయి, అలాగే ఈ డబ్బులు పడాలి అంటే మహిళలకు ఎట్లాంటి అర్హతలు ఉండాలి, అలాగే ఒక్క ఇంట్లో ఎంతమంది మహిళలకు ఇస్తారు, ఒక్క కార్డు పైన ఒక్క రేషన్ కార్డు పైన ఎంతమంది మహిళలకు ఇస్తారు, దీని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుంటాము. సో అలాగే దీన్ని ఎవరు వచ్చి అప్లై చేస్తారు, లేకుంటే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందామండి. సో దట్ ఎవరు కూడా మహిళలు ఎవరైతే చూస్తుంటారో 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనకు త్వరలోనే ఈ డబ్బులు అయితే పడుతున్నాయి. అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరికి ఇస్తారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు అనేది ఇస్తామంటే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మనకు దాదాపుగా 4 నెలలు అయితే అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలవడం అయితే జరిగి. అయితే ఇన్ని రోజులు కూడా మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పారే కానీ మహిళలకు సంబంధించి ఇంతవరకు కూడా మనకు ఎట్లాంటి పథకాలు కూడా ఇంకా కూడా విడుదల కాలేదు. పెన్షన్దారులకు సో ఇలాంటివి అన్న క్యాంటీన్లు ఇవన్నీ కూడా అయ్యాయి, కానీ మహిళలకైతే ఇంకా కూడా రాలేదు. సో లాస్ట్ మంతే మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పారు, అప్పుడు కూడా పోస్ట్పోన్ చేశారు. అలాగే ఈ నెల సెప్టెంబర్ 1వ తారీఖున డబ్బులు అయితే వేస్తామని చెప్పారు. కానీ మనకు మీకు అందరికీ తెలిసిందే కదా, విజయవాడలో ఎక్కువగా వర్షాలు బీభత్సం అయితే జరగడం వల్ల అందువల్ల సగము మనకైతే డబ్బులు అయితే ఆపడం అయితే జరిగింది. ముఖ్యంగా అక్కడ మనకు వరద బాధితులకు ఎక్కువ డబ్బు అయితే ఖర్చు అవడం జరిగింది. అందుకే ప్రభుత్వం చాలా డబ్బుల కోసం అయితే చాలా ఇబ్బందులు అయితే పడిందన్నమాట. అందుకే మనకు లేట్ అయితే అవడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత పథకం లాగా నెలకి ప్రతి సంవత్సరానికి ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు అదే విధంగా అయితే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు. అయితే మనకు వైఎస్ఆర్ చేయూత గురించి చాలా మంది అయితే అడిగారు కదా, మనకు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం గురించి ఎలాంటి సంబంధం లేదండి. అందుకే ఆ ప్రభుత్వం డబ్బులు ఆ ప్రభుత్వమే వేయాలంట, ఈ ప్రభుత్వం డబ్బులు ఈ ప్రభుత్వమే వేయాలంట. అందుకే ఆ ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బులు అయితే మనకు ఈ ప్రభుత్వం అయితే అసలు ఇచ్చే అవకాశం కూడా లేదు. సో ఇదన్నమాట. అయితే మనకు ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఈ 1500 రూపాయలు పడుతుందంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి ప్రతి మహిళ ఖాతాల్లో కూడా డబ్బులు అయితే వేస్తారండి. అయితే దీన్ని ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే సో మీ దగ్గర దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా మీ దగ్గర అయితే ఉండాలండి. ఒకవేళ మీ దగ్గర కనుక రేషన్ కార్డు అనేది లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదండి. రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. ఈ 3 కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా 1500 రూపాయలు అనేది ఇస్తారు. అలాగే చదువుకుంటూ ఉన్న పిల్లలకైతే ఇవ్వరండి. చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా ఇస్తారు, అంతేకాని చదువుకుంటూ ఉన్న పిల్లలకైతే అస్సలు ఇవ్వరండి. మ్యారేజ్ అయిన వాళ్ళకందరికీ కూడా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా
ఈ డబ్బులు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఒక కార్డు పైన ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమందికి కూడా ఇస్తారండి. అలాగే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ 1500 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే పెన్షన్దారులకు కూడా ఈ డబ్బులు అయితే ఇస్తారండి. ఇంతకుముందు వీడియోలో పెన్షన్దారులకు ఇవ్వరు అని చెప్పారు కదా, చాలామంది చెప్పారు, అలాగే నేను కూడా చెప్పాను. కానీ అప్పుడు కొన్ని విషయాలు అయితే జరిగాయి అన్నమాట. పెన్షన్ అనేది 4000 కదా వచ్చేది. పెన్షన్ 4000 లోపల వచ్చే వారికి అందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి. పెన్షన్ 10,000 లోపల వచ్చే వారికి అందరికీ కూడా ఈ పెన్షను 10,000 లోపల ఎవరికైతే వస్తుందో వారందరికీ కూడా 1500 అయితే వస్తుందండి. 10,000 కంటే ఎక్కువగా 10,000 కంటే ఎక్కువగా ఎవరికి వస్తుంది? దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళకి, అలాగే పూర్తిగా హ్యాండిక్యాపర్స్కి కూడా మనకు 10,000 15,000 ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళలో ఎవరైనా మహిళలు ఉన్నా కూడా వాళ్ళకైతే ఇవ్వరండి. 10,000 లోపల వచ్చే వారికి మాత్రమే ఇస్తారు. అలాగే ఆశా వాలంటీర్లకి ఇస్తారని చెప్పైతే అడుగుతున్నారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వరు. వాళ్ళకి కూడా 10,000 రూపాయలు శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇవ్వరండి. అలాగే అంగన్వాడీ వర్కర్స్కి ఇస్తారని అయితే అంగన్వాడీ ఆయాలకైతే ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకి 7,000 రూపాయల శాలరీయే కాబట్టి వాళ్ళకైతే ఇస్తారు. అలాగే అంగన్వాడీ టీచర్లకి 10,000 కంటే శాలరీ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే రావండి. మిగతా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా డ్వాక్రా మహిళలకు ఇస్తారంటే ఇస్తారండి. డ్వాక్రా మహిళలు అంటే మామూలు మహిళలు కదా, డ్వాక్రా మహిళలు అంటే మామూలు మహిళలే కాదండి. వాళ్ళకి ఏమన్నా ఉద్యోగం ఉందా, ఏమన్నానా? ఏమీ లేదు కదా, కేవలం మన డబ్బుని సేవ్ చేసుకుంటున్నాం అంతేకాని డ్వాక్రా మహిళలు అంటే ఒక ఉద్యోగం కాదు, ఏమీ కాదు, వాళ్ళు కూడా నార్మలే. డ్వాక్రా మహిళలు అంటే ప్రతి ఇంట్లో కూడా డ్వాక్రా మహిళలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఇస్తారు. ఇదన్నమాట. అయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. కేవలం 10 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా అధికారులు అయితే వస్తారు. సచివాలయం నుంచి వాలంటీర్లు, అలాగే సచివాలయం సిబ్బందులు, వాలంటీర్లు కూడా వస్తారండి. త్వరలోనే వాలంటీర్లు వచ్చి పెన్షన్ పంపిణీ చేయరు కానీ పెన్షన్ దరఖాస్తులు కావచ్చు, రేషన్ కార్డు దరఖాస్తులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాలంటీర్ల చెయ్యి అయితే ఉంటుందన్నమాట. ఇంక నుంచి ఇంకా త్వరలోనే వాలంటీర్లు, అలాగే సచివాలయం సిబ్బందులు అందరూ కూడా స్వయంగా మీ ఇంటికి ప్రతి ఇంటికి కూడా సర్వే చేస్తారండి. వాళ్ళు ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి ఈ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఆ మహిళలకు వయసు ఎంత ఉంది, వాళ్ళు ఎంత చదువుకున్నారు, ప్రజెంట్ చదువుకుంటున్నారా, లేకుంటే చదువు ఆపేస్తున్నారా, భర్త చనిపోయినాడా, సో ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక కార్డులో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు. చేసి దగ్గరుండి వాళ్ళే మీ దగ్గర తమ్ అనేది పెట్టించుకొని మీకైతే అప్లై అనేది చేస్తారు. మనకు అప్లై చేసిన తర్వాత అదే మంతు అక్టోబర్ 20 ఆ సమయంలో ప్రతి నెల కూడా మహిళల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడిపోతాయి. అయితే మీ ఇంట్లో మీకు ఎంతమంది అయితే దీనికి అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్ రెడీగా పెట్టుకోనండి. ఇంకా వారం రోజుల్లోనే అధికారులు మీ ఇంటికి వచ్చి సో వాళ్ళే వెరిఫికేషన్ చేసి తమ్ వేయించుకొని అయితే వెళ్తారు. ఇదన్నమాట వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకేనండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.